హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జాగ్వార్స్ ఇవి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద క్యాట్స్. ఇందులో మేల్స్ 120 కేజీలు ఉంటే ఫీమేల్ 100 కేజీల బరువు ఉంటుంది. జాగ్వార్ చాలా రహస్యంగా వేటాడుతుంది. ఇది నిశ్శబ్దంగా దాని ఎరను పసిగట్టి దాడి చేస్తుంది. అన్ని క్యాట్స్ ఫ్యామిలీలో దీని యొక్క బైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్లో చూస్తే 1500 PSI వరకు ఉంటుంది. ఇది ఎలుగుబంటి బైట్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇది తాబేలు షెల్ని, క్రొకడైల్ తలని నేరుగా చీల్చగలదు. కొన్ని రకాల జాగువార్లను ప్యాంథర్ అంటారు. ఇవి అధిక మెలానిజం అనే జెనెటిక్ కండిషన్ వల్ల పూర్తి నలుపు రంగులో ఉంటాయి. దగ్గరగా చూస్తే మచ్చలు కనిపించవచ్చు. సాధారణంగా బిగ్ క్యాట్స్ మరియు పిల్లులు నీటిని అంతగా ఇష్టపడవు, కానీ ఇవి నదుల్లో, సరస్సుల్లో ఈత కొడతాయి మరియు ఎక్కువ సమయం నీటిలో గడుపుతాయి కూడా. చేపలు, తాబేళ్లు, చిన్నపాటి మొసళ్లను కూడా వేటాడతాయి. ఎక్కువగా క్రూర జంతువులు గొంతును పట్టుకొని ఊపిరాడకుండా చంపితే జాగువార్లు నేరుగా తలపై బైట్ ఫోర్స్ చేస్తుంది. ఇది మెదడును కూడా దెబ్బతీస్తుంది. జాగువార్ యొక్క రోర్ని సావింగ్ రోర్ అంటారు, ఎందుకంటే ఇది చెక్కని నరికినట్టుగా ఉంటుంది. ఇవి గర్జిస్తే సుమారు 8 కిలోమీటర్ల వరకు కూడా వినిపిస్తాయి. పురాణాల్లో మాయన్ నాగరికతలో జాగ్వార్ని శక్తికి ప్రతిరూపంగా మరియు రాత్రి సంరక్షకుడిగా పూజించేవారు. ఇది చీకటిని జయించే శక్తిగా భావించబడింది. గ్వాటెమాలాలో ఉన్న గ్రేట్ జాగ్వార్ ఆలయం కొలంబియన్ పూర్వపు మాయన్ నాగరికత యొక్క అతిపెద్ద నగరాలు మరియు పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఈ జాగ్వార్లు దాదాపు 85 రకాల జంతువులను వేటాడుతుంది. దీని యొక్క వేటాడే పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర జాగువార్లను ఇది అంగీకరించదు. గతం కంటే ఇప్పుడు అమెజాన్ అడవుల్లో జాగువార్ సంఖ్య తగ్గిపోయింది. అడవులను నరికివేయడం, వేటగాళ్ల చేతిలో చంపబడడం వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయి. బ్రెజిల్, కొలంబియా, పెరు లాంటి దేశాల్లో వీటిని కాపాడడానికి ప్రత్యేకమైన నేషనల్ పార్కులున్నాయి.